నాయర్ డైరెక్ట్ చేసి భవానీ అయ్యర్ రాసినటువంటి కాఫీర్ అనే ఒక సినిమా రాత్రి చూసాం. యాక్చువల్గా ఒక 6 ఏళ్ల క్రితమే వచ్చిన ఆ వెబ్ సిరీస్ అని తర్వాత వచ్చింది. చూస్తున్నంతసేపు ఏంటంటే ఇది వెబ్ సిరీస్ కాబట్టి డాక్యుమెంటరీ లాగా తీయలేదు, సినిమాలాగా లేనిపోని ఎలివేషన్ ఇవ్వలేదు. ఒక ఇన్సిడెంట్ లాగా చిత్రీకరించారు. భవానీ అయ్యర్ ఎట్లా చేశారంటే సోనం నాయుడు ఒక మహిళ, అంటే ఇందులో 3-4 కోణాలు ఉంటాయి. ఒకటి, పాకిస్తాన్ నుంచి మన దేశానికి తెలియక వచ్చి అవస్థలు పడేవాళ్ళు అప్పట్లో. ఎందుకంటే ఇప్పుడు అంత దారుణంగా సిచ్యువేషన్ ఉంటుంది అనుకోవట్లేదు, ఎందుకంటే కమ్యూనికేషన్ సిస్టమ్స్ అన్నీ బాగా డెవలప్ అయినాయి కదా. రెండవది, ఒక మనిషి ఎక్కడైనా మనిషే, వేరే దేశం అయినంత మాత్రాన అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ మంచివాళ్ళు ఉంటారు. మూడవది, ఒక అత్యాచారానికి గురైన మహిళ ఆ తర్వాత కాలంలో ఎదుర్కొనే సమస్య. నాలుగవది, ప్రేమకి సరిహద్దులు కానీ లాంగ్వేజ్ కానీ ఇంకోటి బ్యారియర్స్ ఉండవు అని. పాకిస్తాన్ నుంచి ఒక ప్రమాదవశాత్తు ఇండియా బోర్డర్లో ప్రవేశించబడినటువంటి ఒక యువతి మహిళ జైల్లో ఉండి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అది ఎలా అన్నది చూడండి సిరీస్. అయితే ఆమె ఆ స్థితికి రావడానికి తానే కారణమైనటువంటి జర్నలిస్ట్ కమ్ లాయర్ మోహిత్ రాణా ఈ కథానాయకి దియా మిర్జాని తన స్వదేశం పంపించడానికి పడినటువంటి తాపత్రయం. ఈ క్రమంలో చిన్న చిన్న కష్టాలు, కానీ ఆ చివరిలో అట్టారీ బోర్డర్ దగ్గర ఆమె ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళడానికి అనుమతి ఇచ్చినప్పుడు, జైలు నుంచి విడుదల వచ్చినప్పుడు పాప ఇండియాలో పుట్టింది కాబట్టి ఇండియన్, ఆమెని పంపించడానికి వీల్లేదు, అనుమతి ఇవ్వము అని చెప్పినప్పుడు తిరిగి ఆమెకు ఆశ్రయం కల్పిస్తాడు మోహిత్ రాణా. ఆ క్రమంలో అతను ఎదుర్కొనే ఘర్షణ వాతావరణం ఇంట్లో కానీ బయట కానీ ఈ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కానీ లేదంటే అంబాసిడర్లు కానీ వారి దగ్గరికి తీసుకువెళ్ళి అందరి ముందు ఆమె పరిస్థితిని వివరించినప్పుడు ఏం జరుగుతుంది, దీన్ని రిలీజ్ చేశారు. ఎందుకంటే 2019లో భావోద్వేగాలు అంతగాలేదు. ఇది పాకిస్తాన్ నుంచి ఫలానా వాళ్ళు వస్తే ఇండియా వాళ్ళు సాయం చేశారు, ఇట్లాంటి వాటికి ఆదరణ తక్కువ ఉంది. ఇప్పుడు బీభత్సంగా మనల్ని మనం ఎలివేట్ చేసుకునే స్టోరీలు ఉంటాయి కదా, అవతల వాళ్ళని తక్కువ చేసి చూపిస్తూ దాని చోట్ల జరుగుద్దేమో. ఆ క్రమంలో చివరిలో అనుమతి వస్తుంది పాపతో సహా దియా మిర్జా వెళ్ళడానికి. కానీ పాపం అక్కడ తెలియకుండానే ఒక చిన్న బంధం మొదలవుతుంది. ఆ బంధం నుంచి వారి భావోద్వేగాలని దిగమింగుకుంటూ పయనం అవుతారు ఎవరి జీవితాల్లో కూడా. అది బహుశా యండమూరి గారి నవల్లోనే ఉండి ఉంటుంది అట్లాంటిది. ఈ నవల్లో ఆ కవితా పంక్తులు చివరిలో ఒక లెటర్ రాస్తుంది, మనం విడిపోవటానికే పోరాడాను, ఎవరైనా కలిసి ఉండటానికి పోరాడటం, నేను చెప్తాను అలానే వాడు ఉంటాడని, అందరూ అలానే ఉండాలని ఇతను చెప్తూ ఉంటాడు అని. అట్లానే పాప అడుగుతుంది, అంకుల్ మీరు గుర్తొస్తే ఏం చేయాలన్నప్పుడు చెప్తాడు, ఆకాశంలో గాలిపటాలను చూసినప్పుడు నేను మాట్లాడుతుంటాను జహర్తో, నువ్వు అలానే మాట్లాడు. అంటే ఇప్పుడు అంత ఇది లేదు కదా, పాకిస్తాన్ వెళ్తే ఏంటి, ఇండియా వాళ్ళతో ఫోన్లు ఉంటాయి కదా, మాట్లాడుకోవచ్చు కదా, ఇలాంటివి అనుకోవచ్చు. కానీ అప్పటి కాలానికి అంటే 1999 నుంచి జరిగింది అనుకోండి, 1999 నుంచి 2001 మధ్య జరిగే కథగా భావించినప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. అప్పట్లో ఫోన్లు లేవు, టెలికమ్యూనికేషన్స్ వ్యవస్థ అంత ఫాస్ట్గా లేదు అని. కానీ ఒక బంధం, అనుకోకుండా ఏర్పడే బంధం శాశ్వత బంధంగా మారకుండా ఎందుకు ఉండాలి? బహుశా ఈ సిరీస్ని కనుక సెకండ్ పార్ట్ తీస్తే బాగుంటుంది. కానీ ఇది ఒక ట్రూ బేస్డ్ స్టోరీ కాబట్టి ఆ స్వేచ్ఛ తీసుకోకపోవచ్చు. ఇప్పుడు ఆ పాప ఏం చేస్తుంది, ఆ మహిళ ఏం చేస్తుంది, మనం ఎట్లా ఎత్తుతాం ఇది చూసిన తర్వాత, కాఫీ చూసిన తర్వాత. ఒక చక్కని సిరీస్ అనమాట. నేను ఫస్ట్లో చెప్పినట్టు ఎక్కడ అనవసరమైన ఎలివేషన్ ఇవ్వలేదు, అలానే డాక్యుమెంటరీ లాగా తీయలేదు. బై.